ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కేసీఆర్ నంబర్ 1 झूठा ఆద్మీ, అబద్ధంలో నంబర్ 1 అంటే దానికైనా ఎక్కువ నంబర్ 1 రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు. ఒక్క మాట పైన నిలబడలే. 6 గ్యారెంటీలు చెప్పిండు. ఎన్ని గ్యారెంటీలు అయినా పూర్తి చేసిండు ఆయనకి అర్థమైతలేదు. ఏదో ఫ్లోలో చెప్పేసిండు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకి తరిమి కొడతారు. ఆ విధంగా అయితే ఒక మూమెంట్ అయితే వచ్చింది. నిన్న ఒక డిబేట్ చూసిన నేను. ఆ డిబేట్ లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. ఏం పీకినారు పోయి? బంగారు తెలంగాణ చేస్తామని తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు కదా. బంగారు తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణ చేసినారు మీరు. ఇవాళ తెలంగాణలో ఎవరు మంచుకున్నారు చెప్పండి? కేసీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణ అప్పుల తెలంగాణ ఉంది. అయిపోయింది. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు ఉంది. పుట్టపోయి బిడ్డ పైన అప్పు ఉంది. చనిపోయే ఒక వ్యక్తి పైన అప్పు ఉంది. చనిపోతే కూడా పాపం ఆయన పైన అప్పు ఉంది. ఆ విధంగా కేసీఆర్ గారు అప్పుల తెలంగాణ చేసిండు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు పంపించేసినారు. ఈ జూటా మాట చెప్పి రేవంత్ వచ్చిండు. చాలా పెద్ద పెద్ద గ్యారెంటీలు తీసుకొని వచ్చిండు. అరే గ్యారెంటీలు అయితే తీసుకొని వచ్చిండు, డబ్బులు కూడా తీసుకొని వస్తారేమో అని అనుకున్నారు తెలంగాణ ప్రజలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇటలీ నుంచి డబ్బులు పంపిస్తారేమో అని అనుకున్నారు. కానీ ఈయన గెలిచిన తర్వాత నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర బాగా డబ్బులు ఉండొచ్చు. గెలిచిన తర్వాత చూస్తే జీరో అకౌంట్. దాదాపు 2 గంటల నుంచి బిఎస్ఎల్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ సుమారు 2 గంటలుగా భారతీయ నగర్ రామచంద్రాపురం చేరుకోవడం జరిగింది. ఈ రోజు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కమలం గుర్తు, మన నాయకుడు నరేంద్ర మోడీ. 2 కాంగ్రెస్ పార్టీ, బాబు బంజారా బాబుది కాంగ్రెస్ పార్టీ. ఆయన మీద ఆయనకే నమ్మిక లేదు, రాహుల్ గాంధీకి. దేశంలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, 2 భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ గ్రూప్ ఇండియా గ్రూప్ లో బీవీ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉంటుంది. బీవీ చెప్పింది కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావని చెప్పింది. రాహుల్ గాంధీ కూడా తెలుసు ఆయన ప్రధానమంత్రి కాదని. 4,000 ఆడబిడ్డలకు ఇస్తాను, 2,500 మహాలక్ష్మి పథకం రాదు. మాట్లాడమంటే నోటికి ఏదేస్తాను మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మనకు మాటలు రావా? రఘునందన్ గీనే పటాన్చెరులో ఉండే జై తెలంగాణ అన్నప్పుడు రోడ్డు మీద గీత గీసి జై తెలంగాణ అని కొట్లాడినాను మీ బిడ్డను. ఇక కారు గుర్తుకేమి ఎవరు పోటీ చేస్తున్నారు? కారు ఎందుకు వేయాలి ఒకసారి ఆలోచించండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన చూసి చంద్రశేఖరరావు గారి పని అయిపోయింది. ఇలా కారు గుర్తుకేలి ఎవరు పోటీ చేస్తున్నారు? టికెట్ రాకపోతే 4 నెలలలో 4 పార్టీలు మారినాయి. సర్పంచ్ పోటీ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించాలి. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కి పటాన్చెరులో పోటీ చేస్తే ఆ బీసీ బిడ్డను ఓడగొట్టింది ఈ నీలం మధు. ఎల్లొచ్చి నేను బీసీ బిడ్డను ఓటేది అంటున్నాడు. మరి నీలం మధు ఆ రోజు నువ్వు పోటీ చేయకపోతే ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ గెలుస్తుండే. మరి ఆయన ఓడగొట్టినప్పుడు నువ్వు బీసీ అనేది మర్చిపోయినావు అనేది ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. ఇక ఈ దేశానికి ఆశా శ్వాస, ఈ దేశ ప్రజలందరినీ కాపాడేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక్కటే. లుంబిని పార్క్ లో బాంబులు వెళ్తాయి, గోకుల్ చాట్ లో బాంబులు వెళ్తాయి, బెంగళూరులో బాంబేలలో బాంబులు వెళ్తాయి. నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ దేశంలో ఎప్పుడు బాంబులు వేరలేదు. కమాండర్ అభినవ్ ప్రాణాలతో పాకిస్తాన్ గడ్డ మీద దిగిండు. ఇంతకు ముందు ఎవరైనా పాకిస్తాన్ లో దిగితే కోసి రక్తాలు కాల్చి ఉప్పు కారం పెట్టేటోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. నరేంద్ర మోడీ ఒకటే మాట చెప్పిండు, 24 గంటల్లో అభినవ్ భారతదేశానికి రాకపోతే
బిడ్డ మా సైన్యం మీ దేశానికి రావాల్సి ఉంటుందని చెప్పిండు. వచ్చిందా అభినవ్ తెచ్చిర్రా అభినవ్ని. మన అభినవ్ని మనకి ఇచ్చిపోయిందా లేదా? అప్పుడు వేరు 24 గంటలలో ఇది ఓసుకుంటా అభినవ్ తీసుకొని వచ్చి భారతదేశం ఇచ్చిపోయింది. 21వ సంవత్సరంలో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామరెడ్డి. ఈయన తెల్లాపూర్ లో రింగ్ రోడ్ పక్కన ఉస్మాన్ నగర్ లో కొల్లూరులో 100 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నటువంటి కలెక్టర్ భూ కబ్జాదారుడు వెంకట్రామరెడ్డి. కేసీఆర్ కాలు మొక్కితే 100 కోట్లు, హరీష్ రావు ఇంట్లో 100 కోట్లు పెట్టిండు, కేసీఆర్ ఇంట్లో 100 కోట్లు పెట్టిండు. ఇంకా 4 ఏళ్ళు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది. నిజంగా వెంకట్రామరెడ్డికి ఈ మెదక్ జిల్లాకి సేవ చేయాలని ఉంటే 3 ఏళ్ళు అయింది నువ్వు ఎమ్మెల్సీ అయి 3 రూపాయలు ఇవ్వలే. ఎంగిల్ చేతోడికి ఇలా కూడా కొట్టలే, కాకిని కూడా కొట్టలే. గసంటోడు వచ్చి ఇలా నేను మెదక్ జిల్లాని డెవలప్ చేస్తాను ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అందుకని దయచేసి ఆలోచించండి. కారు పని అయిపోయింది. ఇప్పుడు మనం కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేది ఏం లేదు, హరీష్ రావుకి ఏం మంత్రి పదవి రాదు. అందుకని కారు లేచినా మీ రామసముద్రం చెరువు లేచినా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.